Namaste dear students, welcome to our video lesson number 90. In this video, we are going to learn a small word, the uses of enough. Okay, when, where, how do we use enough? Enough ante enti? Enough ante we all know the meaning of enough. Saripoyinanta, chalinanta, కావలసినంత. ఓకే, సో యూజువల్గా ఇనఫ్ని మనం నౌన్తో కలిపి యూజ్ చేస్తాం. అంటే ఇనఫ్ ప్లస్ నౌన్. ఎలా అంటే ఇనఫ్ మనీ, ఇనఫ్ ఫ్రెండ్స్, ఇనఫ్ స్పేస్. ఓకే, ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇనఫ్ ముందు వచ్చి నౌన్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ ఇనఫ్ మనీ టు గో టు బెంగళూరు? డూ యూ హ్యావ్ ఇనఫ్ మనీ టు గో టు బెంగళూరు అంటే నీకు సరిపోయేంత డబ్బులు ఉన్నాయా? అంటే ఇది తెలుగులో ట్రాన్స్లేషన్స్ అంత బాగుండవండి, బట్ ఇక్కడ అర్థం ఏంటంటే అదే సరిపోతాయా డబ్బులు అని. డూ యూ హ్యావ్ ఇనఫ్ మనీ టు గో టు బెంగళూరు? ఎస్, ఐ హ్యావ్ ఇనఫ్ మనీ. నిజంగా నా దగ్గర ఇనఫ్ మనీ ఉంది. ఐ హ్యావ్ ఇనఫ్ మనీ. ఓకే, ఎస్టర్డే వీ ప్లేడ్ అండ్ యాక్చువల్లీ వీ వర్ సపోజ్డ్ టు ప్లే క్రికెట్ అండ్ వీ didn't play because we didn't have enough players to play cricket. Yesterday we were supposed to, we had a match indeed, but we didn't play it because we didn't have enough players. Enough tarata players ochindi. We didn't have enough players to play cricket, so we didn't play. Enough plus noun. Enough money, enough players, they didn't allow us enough time. Enough tarata time ochindi. They didn't allow us enough time to finish the test. Okay, they didn't give us enough time to finish the test. Okay, I think you don't have enough work. ఇక్కడ వర్క్ అనేది మనం అన్కౌంటబుల్ నౌన్ కానీ యూస్ చేస్తాం యూజువల్గా. ఓకే, ఏ వర్క్ అనేది అంత ఎక్కువగా యూస్ చేయరు ఇంగ్లీష్లో. ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ వర్క్ టు డూ. నీకు సరిపోయేంత అంటే కావాల్సినంత వర్క్ లేదు, సరిపోయేంత వర్క్ లేదు, చాలినంత వర్క్ లేదు. యూ డోంట్ హ్యావ్, ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ వర్క్. దట్స్ వై యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ గాసిపింగ్. సరిపోయినంత పని లేదు, అందుకని నువ్వేం చేస్తుంటావు అంటే యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ గాసిపింగ్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్యాక్ బైటింగ్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ వెనక మాట్లాడుతూ యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ బికాస్ ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ వర్క్ టు డూ. నీకు చేయటానికి సరిపోయేంత పని లేదు, అందుకనే నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతావు. ఇనఫ్ ఫ్రెండ్స్, ఇనఫ్ ప్లేయర్స్, ఇనఫ్ మనీ, ఇనఫ్ వర్క్. ఇలా మనం నౌన్ కన్నా ముందు అంటే ఇనఫ్ తర్వాత నౌన్ని యూజ్ చేయటం అనేది ఒక స్ట్రక్చర్. ఇలాంటివి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్, ఇనఫ్ని చాలు అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. ఏదో మనం ఫుడ్ ఏదో ఆఫర్ చేస్తాం, డూ యూ వాంట్ సమ్ మోర్, హ్యావ్ సమ్ మోర్ అని అంటాం. ఏదో ఇంకాస్త తిను అంటే ఇనఫ్ ఆల్రెడీ అంటే ఇనఫ్ అంటే మనకు అక్కడ ఇనఫ్ ఆల్రెడీ అంటే నో మోర్ అని అర్థం. మనకి ఇంకా సరిపోయింది, నో మోర్ అని అర్థం. అండ్ ద థర్డ్ యూసేజ్ ఇస్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇది యూస్ చేస్తూ ఉండండి. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అంటే జరిగింది ఏదో జరిగింది, అయ్యింది ఏదో అయ్యింది, ఇలా మాట్లాడుతుంటాం కదా. ఇలాంటి మాటలు అంటే జరిగింది ఏదో జరిగింది, అయ్యింది ఏదో అయ్యింది, ఇక జరిగింది చాలు, ఇక ఆపమని మనం చెప్పటం అనమాట. ఓకే, సపోజ్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఎగ్జాంపుల్ని చూస్తే ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఐ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ ఎనీ మోర్. ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ఆపేయాలి. ఓకే, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఐ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ ఎనీ మోర్. ఇక్కడ నేను ఇంకెంత మాత్రం పని చేయదలుచుకోలేదు. ఇలా కూడా మనం యూస్ చేస్తాం. ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ ఎనీ మోర్. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, జరిగింది ఏదో జరిగింది, ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ ఎనీ మోర్. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ ఎనీ మోర్. ఇక నీతో నేను ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేదు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇనఫ్ ఈజ్ ఇనఫ్, we will stop this argument here and leave. Enough is enough. ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, let us stop this argument here and leave the place. Enough is enough అంటే ఇక్కడ మనకి ఏదో జరిగింది, ఇక చాలు. I don't want to work here anymore. Enough is enough. Enough is enough, I don't want to argue with you anymore. Enough is enough. ఓకే, ఇక్కడ ఇది జరిగింది ఏదో జరిగిపోయింది. ఓకే, వీ హ్యావ్ టు లర్న్ వాట్ ఎవర్. ఓకే, ఇలాగా మనం జరిగింది ఏదో జరిగింది, ఇక జరిగింది చాలు అనే ఉద్దేశంతో ఇనఫ్ ఈజ్ ఇనఫ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, దట్స్ ఇనఫ్.
దట్స్ ఇనఫ్ అంటే కరెక్ట్గా మనం చెప్పాలంటే ఇంకా చాలు, సరిపోయింది బాబు, ఎక్కువైంది. ఓకే, అంటే జనరల్గా చెప్తున్నాను, ఎక్కువైంది, దట్స్ ఇనఫ్, ఎక్కువైంది, చాలు, ఇక ఆపు అనే మీనింగ్తో యూజువల్గా దట్స్ ఇనఫ్, ఇంకేదో అయింది, ఇంకా ఎక్కువైంది అనే ఉద్దేశంతో కూడా దట్స్ ఇనఫ్ని యూస్ చేస్తాం. ఇనఫ్, ఓకే, దట్స్ ఇనఫ్, ఎక్కువైంది అనే మీనింగ్తో. అంతే, దట్స్ ఇనఫ్ మిత్ర. ఐఎమ్ సేయింగ్ దిస్ టు మిత్ర. దట్స్ ఇనఫ్ మిత్ర, డోంట్ టీజ్ హర్ ద బేబీ. దట్స్ ఇనఫ్, చాలరా ఇంకా. దట్స్ ఇనఫ్, డోంట్ టీజ్ హర్. షీఈ్ ఎ కిడ్, డోంట్ టీజ్ హర్. దట్స్ ఇనఫ్, give those toys to her, she's crying. That's enough, give those toys to her, she's crying, she's just 1.5 years old. That's enough, don't tease her. ఏదో చేసావు, అది చాలే ఇంకా, దట్స్ ఇనఫ్. ఇలాంటి మాటల్ని మనం నేర్చుకుంటాం. అండ్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ప్లస్ ఇనఫ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో చాలామందికి తెలియంది, ఎలా యూస్ చేయాలో తెలియకుండా ఇది ఉంటాం. ఓకే, ఇనఫ్ ప్లస్ నౌన్ యూస్ చేస్తాం, ఇనఫ్ని చాలు అనే మీనింగ్తో చూస్తాం, ఇనఫ్ ఇస్ ఇనఫ్ అంటాం, అండ్ దాట్స్ ఇనఫ్ అని అంటాం. బట్ హియర్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ముందొచ్చి యాడ్వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్ వచ్చి దాని తర్వాత ఇనఫ్ని చెప్పటం. ఇంగ్లీష్లో చాలా పాష్గా ఉంటుంది ఇలాంటి లాంగ్వేజ్ మీరు మాట్లాడేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్ట్ ఇనఫ్, బిగ్ ఇనఫ్, టాల్ ఇనఫ్, గుడ్ ఇనఫ్, లౌడ్ ఇనఫ్, హాట్ ఇనఫ్, బ్రైట్ ఇనఫ్, ఇటువంటి మాటలు. అంటే ముందు మనకి యాడ్జెక్టివ్ వస్తుంది, ఆ తర్వాత మనకి ఇనఫ్ వస్తుంది. ఓకే, అంటే ఒక విశేషణం, యాడ్జెక్టివ్ అంటే ఒక విశేషణం, ఈ విశేషణం ముందు వస్తుంది, తర్వాత మనకి ఇనఫ్ అంటే బిగ్ ఇనఫ్, టాల్ ఇనఫ్ అంటుంటాం. ఇనఫ్ టాల్ అని కాకుండా బిగ్ ఇనఫ్, టాల్ ఇనఫ్ అంటుంటాం. ఎక్కువగా మీరు ఈ మాట చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ టాల్ ఇనఫ్, హిస్ టాల్ ఇనఫ్, ఇట్స్ బిగ్ ఇనఫ్, ఇట్స్ హాట్ ఇనఫ్, ఇలాంటి మాటలు వస్తుంటాయి. ఎందుకు ఇలాంటి మాటలు వాడుతుంటామంటే ఇది కూడా చాలినంత. యూజువల్గా దీని తర్వాత మనం ఎప్పుడూ కూడా ముందు యాడ్జెక్టివ్ వాడి తర్వాత ఇనఫ్ని యూస్ చేస్తుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, we are four. Is this room big enough? The room is not big. The room is not big enough for 4. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. We are 4. Is this room big enough for us? Is this room big enough? అంటే నలుగురు ఉండడానికి సరిపోతుందా అంటే ఇంగ్లీష్లో దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయొద్దండి. We are 4. Is this room big enough? ఈ రూము సరిపోతుందా నలుగురికి? This room or that room is not big enough for 4. ఇది నలుగురికి సరిపోదండి. ఓకే, it's big enough for 2 only. ఓకే, సో ఇనఫ్ యాడ్జెక్టివ్ ప్లస్ ఇనఫ్ని యూస్ చేయడంలో మనకి ఇలా ఉంటుంది. లెట్ us watch some more examples. ఓకే, యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ప్లస్ ఇనఫ్. కెన్ యూ హియర్ ఏదో మ్యూజిక్ని మనం వింటున్నాం. కెన్ యూ హియర్ ద సాంగ్? Okay, we are asking our friend, can you hear the song? Is it loud enough for you? వినబడేంత ఉందా? He's just 14. He is not old enough to drive a car. He's just 14. He's tall, he's plump, everything. But he's not old enough. To drive a car. కానీ అతనికి సరిపోయేంత వయసు లేదు కారు డ్రైవ్ చేయడానికి. He's not old enough to ride the bike. మీరు ఏదో బైక్ ఇస్తున్నారు, బట్ he's 14. He's not old enough to ride the bike. ఆ బైక్ని డ్రైవ్ చేయడానికి సరిపోయేంత వయసు తనకు లేదు. He's 5'5". He's just 5'5". He's not tall enough. He is not tall enough to play basketball. Basketball needs tall persons, but he's only 5'5". He's not tall enough to play basketball. Basketballని ఆడటానికి సరిపోయేంత he's not tall enough. ఆడేంత పొడవు తనకు లేదు. She's rich. We agree. She is rich, but she is not kind enough. She is rich, but she is not kind enough to help the poor. Okay, ఆమె మంచిదే, ఆమె రిచ్, బట్ షీ ఈజ్ నాట్ కైండ్ ఎనఫ్ టు హెల్ప్ ద పోర్, టు హెల్ప్ ద నీడీ. అంటే ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఆమె సరిపోయేంత మంచి దయాగుణం ఆమెలో లేదు. ద హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఎనఫ్ టు అకామిడేట్ us. We need bigger one. ద హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఎనఫ్ టు అకామిడేట్ us. మనకి అకామిడేట్ చేసేంత సరిపోయేంత పెద్దది కాదు ఇది. దిస్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్.
well decorated and well ventilated. But this is not, we need a bigger one actually. This house is not big enough to accommodate us. We need a bigger one. Let's go, let's make a move and search for a bigger one. Okay, and you are not a kid anymore. You are saying, ఏమయ్యా మ్యారేజ్ అయిందని, అబ్బాయి నేను ఇంకా చిన్నపిల్లాడినండి అంటారు. You are not a kid anymore. You are not just a kid anymore. You are old enough to get married. You are 26 years or 27 years. Okay, you are not a kid anymore. ఇంకా చిన్నపిల్లాడినండి అని అంటే కుదరదు. You are not a kid anymore. You are old enough to get married. మీరు పెళ్లి చేసుకునేంత వయసు నీకు వచ్చేసింది. You are old enough to get married. Is the water hot enough? Is the water hot enough? ఈ వాటర్ సరిపోయేంత వేడి అయిందా? Is the water hot enough? మనం ఇంగ్లీష్లో అడిగితే సరిపోయిందండి వేడి అని అడగాల్సి వస్తాయి. ఇలా అడుగుతాం. ఓకే, will the rope be strong enough to hold my weight? Will the rope be strong enough? Will the rope be strong enough to hold my weight? ఏసీ ఫిక్స్ చేయడానికి ఎవరో వచ్చారు. ఆ రోప్ ఏదో మనం ఇచ్చాం, అది సరిపోతుందో లేదో అనే డౌట్ అబ్బాయికి వచ్చింది. అతను ఏమంటున్నాడంటే, విల్ ద రోప్ బీ స్ట్రాంగ్ ఇనఫ్? వాట్ ఫర్? విల్ ద రోప్ బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు హోల్డ్ మై వెయిట్? నా వెయిట్ని కాచేంత స్ట్రాంగ్గా ఉందా ఆ రోప్? ఇలా మనం యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ని యూస్, తర్వాత ఇనఫ్ని యూస్ చేస్తాం. ముఖ్యంగా ఈ స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఓకే, అంటే మనం స్ట్రాంగ్ ఇనఫ్, బిగ్ ఇనఫ్, ఇజ్ ఇట్ హాట్ ఇనఫ్ అంటే సరిపోయిందండి చల్లదనం ఈ వేడి, ఇజ్ ఇట్ హాట్ ఇనఫ్, ఇలా మనం చెప్తూ వస్తుంటాం. సో ఇనఫ్ స్ట్రక్చర్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ హాట్ ఇనఫ్, బిగ్ ఇనఫ్ అండ్ స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ ఈజ్ నాట్ బిగ్ ఇనఫ్ ఇలాంటి మాటల్ని ఓకే మనం ఎక్కువగా యూస్ చేస్తుంటాం. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇజ్ ఇట్ బిగ్ అని అనకుండా ఇజ్ ఇట్ బిగ్ ఇనఫ్? ఓకే, వాటర్ చూస్తున్నప్పుడు ఇజ్ ఇట్ హాట్ అని అనకుండా ఇజ్ ఇట్ హాట్ ఇనఫ్ అని అడగండి. అండ్ యువర్ లాంగ్వేజ్ విల్ బీ రియల్లీ గుడ్ టు హియర్. ఓకే, సో దీనిపైన మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాం. ఓకే, అండ్ ఈ ఇనఫ్ని ప్రాక్టీస్ చేయండి. నేను ఎక్సర్సైజెస్ కొన్ని ఇస్తాను, వాటిని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.